నమస్కారం ప్రజలారా. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి చెప్పుకున్నాం. సరే, ఒకటి రెండు తప్పుదాలు కూడా చేసినాడు, అందుకే 11 వచ్చినాయి, అది వేరే విషయం. ఇకపోతే గల్లా జయదేవ్ ఎంపీ ఉన్నాడు. వాళ్ళ తల్లిగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసింది, అందరికీ తెలిసిన విషయమే. సరే, మనకెందుకు సింహరాజా ఇప్పుడు అంటే, గల్లా జయదేవ్ వాళ్ళకు అమర్ రాజా బ్యాటరీ అనేది ఒక సంస్థ, ఒక పెద్ద పేరుగాంచినటువంటిది ఉండాది, అందరికీ తెలిసిందే. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అమర్ రాజాపై కక్ష తీర్చుకున్నాడో, ఏ విధంగా 9,500 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల్ని లేకుండా అమర్ రాజాకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా బెదిరింపు ధోరణిలో వాళ్ళని బెదిరించి ఏ విధంగా తెలంగాణకు పోయి తెలంగాణలో పెట్టుబడి పెట్టేట్టుగా ఏం చేసినాడు ఏందనేది ఒక్కసారి అమర్ రాజా బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు కారులు లేవు, అన్న మాదిరి మనకేమి కారులు లేవు, బంగ్లాలు లేవు. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక 10,000 ఉద్యోగాలు వచ్చేటి, ప్రత్యక్షంగా ఒక 5,000 ఉద్యోగాలు వస్తే ఇంకొక 5,000-6,000 ఉద్యోగాలు పరోక్షంగా వచ్చేటి. దాంతో కొంతమంది జీవనం గడుపుకునే వాళ్ళు అనేది ఒకటే బాధ తప్ప వేరే ఇంకేమి లేదు. ఇక వీడియో లేకపోతే, మన జగనన్న మన రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, ఏ ఒక్కరు కూడా అమర్ రాజా బ్యాటరీ మీద పడలా. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి దీంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంప్లాయీలకు ఏ విధంగా వాళ్ళ ఇన్సూరెన్సులు మంచి చెడ్డ ఏమేమిటియో అంటే మన అన్నకు తెలుసు. మన అన్నకు తెలుసును, మనం దొంగ కంపెనీలే కదా, అన్నీ ఒరిజినల్ కంపెనీలు ఏం కాదు. ఇంతమంది ముఖ్యమంత్రులు మారుతా ఉన్నా ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకపోగా ఎందుకైతే అమర్ రాజాను గల్లా జయదేవ్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినాడు. వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం గల్లా వాళ్ళది. గల్లా వాళ్ళేమి ఈరోజే వాళ్ళేమి బ్యాటరీ సంస్థ పెట్టలా, ఈరోజే ఏమి అమర్ రాజా ఇండస్ట్రీలు లేవు, బ్రహ్మాండంగా ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఇప్పుడుగా ఏందో అమర్ రాజా ఏదో దీన్ని ఏమంటారు హాస్పిటల్ కూడా పెట్టున్నారు, వాళ్ళేం బాగానే ముందుకు పోతున్నారు. కానీ మనోడు ఎందుకు కక్షపూరితం అంటే, ఆంధ్ర రాష్ట్రంలో 10,000 మంది బాగుపడతారే, బాగుపడితే మనకు ఎందుకు లెబ్బా, అందులోనూ 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. బ్యాటరీలు వేరు, ఇప్పుడేదో ఎలక్ట్రానిక్ కార్లు, ఆ కార్లు బ్యాటరీలు అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి ఆ 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టుకుంటాం, మేము మన రాష్ట్రంలోనే ఆ ఫ్యాక్టరీని పెట్టుకుంటామంటే ఒప్పుకోకపోగా కేటీఆర్ ఓకే అని చెప్పినాడు. బ్రహ్మాండంగా ఆడికి పోయి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినారు, బ్రహ్మాండంగా ఒక 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. దేశంలోనే నెంబర్ 2 బ్యాటరీగా అమర్ రాజా బ్యాటరీ ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తద్వారా మనకు దీన్ని ట్యాక్సీలు అంట మంచి చెడ్డ ఇట్లాంటివన్నీ కొన్ని లావాదేవీలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా. అవి కూడా మాకొద్దు, మేము డిక్టేటర్లము, నీ ఫ్యాక్టరీ అక్కర్లే. గల్లా జయదేవ్ దీన్ని అమర్ రాజా బ్యాటరీ గురించి సజ్జల గారు వచ్చి మాట్లాడినటువంటి మాట ఏమన్నారో ఒకసారి మీరు గతంలో కూడా వినండి. ఏం మాట్లాడినాడు అంటే, ఇంతమంది ముఖ్యమంత్రులు లేనటువంటి ఇది మన జగనన్నకే వచ్చింది. మన తండ్రి గారు కూడా వాళ్ళ జోలు పోలేదయా, వాళ్ళేం మన దొంగ సూట్కేస్ కంపెనీలు పెట్టిన వాళ్ళు కాదు. ఉన్నత చదువులు చదువుకొని గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున అంటే మన గాల్లో కూడా మీరు అర్థం చేసుకోండి, మనం 151 స్థానాలు గెలిచినప్పుడు, మన హవా ఉన్నప్పుడు, మన సునామీ ఉన్నప్పుడు గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచినాడు. అతను అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా నిలబడితే అతన్ని పోలీస్ స్టేషన్కి రప్పించినాం, లాఠీలతో కొట్టించినాం, ఆయన సొక్కాయలు చింపించినాం. ఇది మన చరిత్ర, ఇది మన కథ, ఇది మన వ్యవహారం. ఇంత చేసినా కూడా చెక్కు చెదరలా. కానీ కక్షపూరితంగా నువ్వు చేసినటువంటి దీనికి ప్రస్తుతానికి 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు, ఇంకొక 50 దేశాలకు ఎగుమతి చేస్తారు. మన తెలుగువాడి బ్యాటరీ, మన తెలుగువాడి కథ, మన తెలుగువాడి వ్యవహారం అని ఏదైనా ఉండదా మనకు? లేదు. మరి దానికి కప్పం కట్టలేదనా, లేదంటే ఇంకొకటనా, వాళ్ళు జీతాలు ట్యాక్సులు వచ్చేటి, ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అంట, బొక్కో భోషాణం ఏదేంటియో ఉంటాయి. అంటే మనం కట్టమనుకో, మన అన్న కట్టడో. ఈ విధంగా ఉన్నప్పటికీ మనం వాళ్ళ కక్షపూరితంగానే ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం చెప్తా, అమర్ రాజా బ్యాటరీ కరగంబాడి దగ్గర ఒకటి ఉన్నది, చిత్తూరు బెంగళూరు హైవే మీద ఒకటి ఉన్నది. ఆ బెంగళూరు హైవే మీద ఉండేదానికి ఇక్కడికి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంప్లాయీలు ఎంతమంది ఉంటారో, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇన్సూరెన్సులు,
హెల్త్ కార్డులు అంట అయ్యి అంట ఇవి అంట వాళ్ళ పిల్లకాయలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే హాస్పిటల్ పెట్టించేదానికి బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగినటువంటి ఫ్యాక్టరీలు వాళ్ళను మనం తరివేసి ఈరోజు గల్లా జయదేవ్ మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి మన రాష్ట్రానికి 9,500 కోట్లు పెట్టుబడులు లేవు, 10,000 ఉద్యోగాలు లేంట చేర్చిరి. ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణకు పోయి వాళ్ళు పెట్టుకొని ముందుకు పోయేటట్టు పరిస్థితి. ఎందుకు మనకి ఈరోజు అంత కక్ష ఎందుకు సాధించాలి వాళ్ళ మీద? మన రాష్ట్రమే కదా బాగుపడుతుంది, తద్వారా మనకు మన రాష్ట్రానికి ఆదాయానికి ట్యాక్స్లు వచ్చాయి కదా. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న కక్షపూరితంగా బ్రహ్మాండంగా చేర్చాడు, ఏం దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. నేనేం చెప్తాను, ఇంకొక మాట ఏం చెప్తానంటే చెప్పనా? సరే చెప్తాలే. గల్లా జయదేవ్ మీద కక్ష తీర్చుకునే దానికి మన జగనన్న నువ్వు మన పార్టీలోకి రా అని చెప్తే గల్లా జయదేవ్ ఏమి వినకపోగా మనమే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాం. మొత్తం అమర్ రాజాకు సంబంధించినటువంటి బ్యాటరీలన్నింటినీ ఫ్యాక్టరీలు 2 ఏదైతే ఉన్నా వాటిని మూతేసి అమర్ రాజా వాళ్ళను రోడ్డు మీద పడేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేసినాడు. అది వాళ్ళు లొంగేటువంటి వ్యక్తులు కాదు, లొంగల దేనికి లొంగకపోగా ఈ విధంగా ఇబ్బంది పెట్టినాడు. ఆ విధంగా పోలీస్ స్టేషన్లకు ఈడ్చినాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళతో ఇది చేయించినాడు. అమరావతి రాజధాని రైతుల విషయంలో తప్ప వేరేది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే ఏది ఏమైనా కూడా గల్లా జయదేవ్పై మన జగనన్న కక్ష ఖరీదు 15,000 కోట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ గల్లా జయదేవ్ గారి మీద మన అన్న అయితే కక్ష సాధించినాడా సాధించలేదా? రాష్ట్రం ఏమన్నా నేల నాకి అంటే ఈడ రాష్ట్రాన్ని గురించి మాట్లాడుకుంటే 15,000 కోట్లు మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టుండు బాగానే ఉండు, ఏదో కొద్దిగా ముందుకు పోయింది అని నా అభిప్రాయము. గల్లా జయదేవ్ గారికి ఏం కావాలా? గల్లా జయదేవ్ గారికి కాకపోగా రాష్ట్ర ప్రజానికాయం ఇబ్బంది పడినారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడినారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా గల్లా జయదేవ్ గారి పై కక్ష సాధింపు చర్య పైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.